మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఎక్కువ శాతం మీరు న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అవసరమైతే ఆరోగ్యపరంగా వైద్యులను సంప్రదించడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు. విద్యాపరమైన విషయాల మీద పోటీతత్వం అనేది పెరుగుతుంది. కొంత అశాంతి అనేది అధికంగా ఉండడం, ప్రశాంతత తగ్గడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీటన్నిటినీ అధిగమిస్తూ మీరు ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేయడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అధిక శ్రమతో, ఒత్తిడితో పనులు పూర్తి చేయడానికి అన్ని విధాల కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే దానివల్ల చాలా వరకు ఎమోషన్స్ చాలా అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుని మీరు తగిన విశ్రాంతితో ఆలోచనలు చేస్తూ విద్య మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్తే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి పెట్టుబడుల కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ పెట్టుబడులు కూడా వృత్తి చేసే ప్రదేశాలలో వృత్తి చేసే కొలీగ్స్ యొక్క సహకారంతో కావచ్చు, లేకపోతే వారు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ విషయంలో వారితో కలిపి మీరు చర్చలు చేసి కొత్త పెట్టుబడులు పెట్టడానికి స్థలాలకు సంబంధించి కానీ కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాల్లో కానీ పెట్టడానికి కూడా ఆలోచనలు చేయడం అనేది అధికంగా ఉంటుంది. ఆలోచనలు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు ప్రొసీడ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకపోయినా, వృత్తిపరమైన అభివృద్ధి ఉన్నప్పటికీ, వృత్తిపరమైన విషయాలు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నూతన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా అధిక శ్రద్ధతో ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, భూమికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ల్యాండ్స్తో పాటుగా ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద కూడా దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. తల్లి పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వారి యొక్క ప్రయాణాలు, వారి యొక్క ఆలోచనలు, వారితో మీ కమ్యూనికేషన్ మొదలైన విషయాలు, వారితో కలిపి చర్చలు చేయడానికి అవకాశాలు లాంటి వాటికి అవకాశమైన సమయంగా కూడా భావించవచ్చు. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా అధిక శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారంటే గృహ వాతావరణంతో పాటుగా గృహ సౌఖ్యం, గృహంలో వాతావరణాన్ని ప్రశాంతంగా పెట్టుకోవడంతో పాటుగా మీరు వృత్తికి సంబంధించిన విషయాల మీద కూడా నూతన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ క్రియేటివిటీ ఉపయోగించి వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో అధిక శాతం శ్రమతో కూడిన మీకు బాధ్యతలు, దాంతో కూడిన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది.